జిల్లా పెద్దాపురంలో ఫిబ్రవరి 27వ తేదీ నుండి జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్‌ను మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి నెగ్గించాలని కోరుతూ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి గురువారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నెగ్గించడం ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు నియోజకవర్గ పరిధిలో చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రైవేట్, ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రచారాన్ని చేపట్టారు. అందరూ కలిసి ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. నెంబర్ 1 పేరాబత్తుల రాజశేఖర్ గారు కూటమి బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గ్రాడ్యుయేట్స్ అందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకు గెలిపించాలన్న దానికి మీరందరూ గత 8 నెలల్లో మీరు చూస్తున్నారు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినా సరే ఆ అప్పులకు వడ్డీ కట్టుకుంటా సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధి చేస్తూ సుమారు 10 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 6 లక్షల జాబుల్ని ఆల్రెడీ క్రియేట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా, అంటే ఎన్డీఏ సర్కార్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా 7.5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అందులో 6.5 కోట్ల మంది 12 లక్షల కన్నా తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినట్టు. 6.5 కోట్ల మందికి కూడా ఇప్పుడు జీరో ట్యాక్స్ లయబిలిటీ అయిపోయింది. అంటే మోస్ట్లీ ఇందులో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఉద్యోగస్తుల భారాన్ని ఎలా తీర్చాలనేది కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించి వాళ్ళందరికీ కూడా జీరో ట్యాక్స్ లయబిలిటీ చేశాం. అలాగే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని నెంబర్ 1 పైన అది ఒక్కటే వేసి, అంటే ఓట్ని ఇన్వాలిడ్ చేసుకోకుండా వేరే ఏది పెట్టకుండా అది ఒక్కటే 1 పైన వేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అభివృద్ధి కోసం ఎంపీ ల్యాడ్స్ ద్వారా మొత్తం 3 కమ్యూనిటీ హాల్స్, ఒకటి సూర్యబయాలజీ కోసం, ఒకటి డాక్టర్ కోసం మొత్తం 3 కమ్యూనిటీ హాల్స్ని ఎంపీ ల్యాడ్స్ ద్వారా కేటాయించడం జరిగింది. ఆల్రెడీ 40 లక్షల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు పదే అసలు ఏది చేసినా ఫస్ట్ సీసీ రోడ్స్ అయ్యేలాగా చేస్తున్నారు, ఇంటికి కుళాయిలు జలజీవన్ మిషన్లో చేస్తున్నారు. ఈ కమ్యూనిటీ హాల్ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు, బాబు గారు, అలాగే రాజు గారు మొత్తం అందరం కోరటం, వచ్చి దాన్ని చూసి దానికి ఇమీడియట్లీ కేటాయించడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఎస్టిమేట్ వేసి దాన్ని త్వరలోనే పనులు కూడా పూర్తి చేస్తాం. ప్రజలకు అందుబాటులో వచ్చేలాగా, ప్రజలందరూ అక్కడ అన్ని ఫంక్షన్స్ చేసుకునేలాగా, ఉపయోగపడేలాగా దాన్ని మంచి క్వాలిటీలో 100% కన్స్ట్రక్షన్ చేస్తాం. అభివృద్ధి రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని, అందులో పెద్దాపురం ఇంకా ఈయన చినరాజప్ప గారు నేతృత్వంలో చాలా బాగా ముందుకెళ్తుంది. ఎక్కువ నిధులు అన్నింటికన్నా తెలిసి మీరే తెచ్చుకున్నారు. మొత్తం మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు మొత్తం ఎప్పుడులాగే ది బెస్ట్ పని చేస్తున్నారు. దానికి నా సహకారం కూడా ఉంటుంది. దానికి 100% కృషి చేసి 100 పడకల హాస్పిటల్ చేస్తాం. యువతకు అవకాశాలు కల్పించాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బాగా చేస్తున్నారు కనుక యువతని ప్రోత్సహించడం కోసం ఇవాళ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు. తప్పనిసరిగా యువత అంతా కూడా మరి రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించవలసి కోరుతున్నాను. ఒకటి. రెండో విషయానికి వచ్చినప్పటికీ పెద్దాపురం నియోజకవర్గంలో ఇన్స్టిట్యూషన్స్ని కోరుతున్నాను. ఇప్పుడు 3 ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 3 ఇన్స్టిట్యూషన్కి కూడా భూమి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఒకటి ఎన్సీసీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్ పెడతాంది, 5 ఎకరాలు కేటాయించడం జరుగుతుంది. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్కి ఒక 5 ఎకరాలు కేటాయించడం జరుగుతుంది. అలాగే కంచిపీఠం అన్నీ అభివృద్ధి చేస్తాం, పీఠం నుంచి అభివృద్ధి చేస్తామని చెప్పి 5 ఎకరాలు 15 ఎకరాలు ప్రపోజల్ తయారు చేసి పంపడం జరుగుతుంది.